ఇక్కడ వీళ్ళని ఖాళీ వైసీపీ కార్యకర్తల్ని ఖాళీ చేసే పని చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆల్రెడీ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు నిష్పక్షంగా వ్యవహరించట్లేదు. కేవలం టీడీపీ నేతల ఆజ్ఞలు ఏవైతే ఇస్తున్నారో ఆజ్ఞలను అనుసరిస్తున్నారంటూ కూడా మల్లాది విష్ణు టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టెంట్ని తీసేయటం, అలాగే శ్రేణుల మీద దాడులు ప్రయత్నించడం దుర్మార్గం. సెంట్రల్ ఎమ్మెల్యే బోండావుమా ఇలా ఇవాళ అరాచకానికి తెరదీశాడు. లోకేష్ కన్సర్నర్లో లోకేష్ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తా ఉంటే ఇవాళ బోండావుమా వందలాది మంది గోండాలు తీసుకొచ్చి వైసీపీ శ్రేణుల మీద ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి మీద దాడి ప్రయత్నించడం దుర్మార్గం. దీన్ని ఖండిస్తా ఉన్నాం. లోకేష్ రాజీనామా చేయాలి, అలాగే వాళ్ళ రౌడీజానికి బాధ్యత వహిస్తూ బోండామా కూడా రాజీనామా చేయాలి చెప్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు బోండా ఉమని పిలిచారు కాబట్టి బోండా ఉమ తనకి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు. ముందుగానే పోలీసులకి కొంత సమాచారం ఇచ్చారు, టీడీపీ నాయకులు రాబోతున్నారని చెప్పి. కానీ పోలీసులు మాత్రం ప్రేక్షపత్రం వహించారని కూడా చెప్తున్నారు. కనీసం స్పందించలేదు. ఏసీపీ కానీ సీఎల్ కానీ ఎవరు స్పందించకపోవడంతో ఇంత భారీ స్థాయిలో ఒక యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే నేతృత్వంలో ఒక్కసారిగా వచ్చారు. ఇక్కడ వైసీపీ జెండాలు పెగడం, టెంట్లు పెగడం, తర్వాత వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఉంటే ఒక పర్మిషన్ తీసుకొని ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మరొక పక్క టీడీపీ కార్యకర్తలకు చూడొచ్చు మనం జెండాలతో వాళ్ళంతా కూడా ఉన్నారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సికి సంబంధించి అక్రమాలు ఏవైతే జరిగాయో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా యువతకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తుంది. అయితే దీన్ని మాత్రం కంట్రోల్ చేస్తున్న పోలీసులు మాత్రం ఇక్కడ ప్రేక్షక పాత్ర వహించడంతో కొంత పూర్తిగా మనం చూస్తున్నాం. రావడమే కోడిగుడ్లు టమాటాలతో ఒకసారిగా దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొత్తం ఒళ్ళంతా కూడా కోడిగుడ్లు మయమైపోయిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. కేవలం పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే ఇక్కడ వహిస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్త వాతావరణమే నెలకొని ఉందని మాత్రం చెప్పొచ్చు.